ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలామృతంలో భాగంగా 347, 348 లీలలు చెప్పుకుందాం. 347 మా ఇంటి దేవుడు, రెండవ భాగం. గంటా సుగుణమ్మ కడుపుతో మంటతో బాధపడుతూ ఉంటే భర్త దశయ్య ఆమెను కొన్ని రోజులు చెర్లోపల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రమ్మని చెప్పాడు. సరేనని ఆమె వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది. వాళ్ళ అమ్మ సుబ్బమ్మ స్వామివారి దగ్గరకు వెళ్ళి చూపించాలనుకుంది. స్వామివారు అప్పుడు తలుపూరు సోమేశ్వర ఆలయంలో ఉన్నారని తెలుసుకొని కూతురిని తీసుకొని వెళ్ళింది. స్వామివారు ధ్యానంలో ఉన్నారు. వాళ్ళు సాయంత్రం వరకు నిరీక్షించారు. అప్పుడు సుగుణమ్మను చూసి, అమ్మా, ఇక్కడ 3 రోజులుంటే తిరువల్లూరు వీరరాఘస్వామి వచ్చి ఆమె జబ్బు తీసేస్తారు అని చెప్పారు. అక్కడ తులసవ్వ, గోపాలయ్య, గురవయ్య అందరూ స్వామివారితో కూడా ఉన్నారు. సుబ్బమ్మ కూతురిని వారికి అప్పగించి ఇంటికి వచ్చింది. మరునాడు సుగుణమ్మ స్వామివారికి చెప్పకుండా ఇంటికి వచ్చేసింది. ఆమెకప్పుడు 23 సంవత్సరాల వయస్సు. ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళి ఉండలేదు. సిగ్గు బిడియం, అక్కడ తన వయసు వారెవరూ లేరు. స్వామివారు ఏమీ మాట్లాడరు. అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు. ఒక్కదానికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. కానీ సుబ్బమ్మ స్వామివారికి చెప్పకుండా వచ్చావని సుగుణమ్మను మందలించింది. బట్టలు సంచిలో పెట్టుకొని మళ్ళీ స్వామివారి దగ్గరకు వచ్చారు. స్వామివారు నాదం వాయిస్తూ ఉన్నారు. వీళ్ళని గమనించలేదు. స్వామివారికి తాను ఏదో చెప్పాలని కూర్చుని ఉన్న సుగుణమ్మ లేవబోతుండగా స్వామివారు ఆమెను చూసి, అమ్మా, ఇంకా 3 రోజులు ఉండాలమ్మా అన్నారు. స్వామివారి వైపు చూడగానే వారి కరుణామృతమైన చూపులకు సుగుణమ్మలో అప్పటి వరకు ఉన్న భయం, ఆందోళన, బెరుకు, సిగ్గు, బిడియం అన్నీ ఒక్కసారిగా పోయి భక్తిభావం కలిగింది. వారిని చూస్తూ అలాగే ఉండిపోయింది. స్వామివారు తంబూరా పట్టుకుని నాదం వాయిస్తున్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంది వాతావరణం. స్వామివారి చుట్టూ గుండం నుండి వస్తున్న వెలుగు వలయాకారంగా తిరుగుతూ ఉంది. స్వామివారు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. అప్పుడు ఆమెకు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. స్వామి ఎవరో కాదమ్మా, సాక్షాత్తు నారాయణమూర్తి ఈ రూపంలో మళ్ళీ వచ్చాడు అన్న ఆమె అమ్మ మాటలకు తగిన రూపం ఆమెకు సాక్షాత్కరించింది. వెంటనే తన్మయత్వంతో అప్రయత్నంగా లేచి నమస్కరించింది. వాళ్ళమ్మతో స్వామివారు ఉండమని చెప్పిన 3 రోజులు ఉంటాను అని చెప్పింది. కూతురు ముఖంలో వచ్చిన మార్పు చూసి సుబ్బమ్మ ధైర్యంగా ఇంటికెళ్ళింది. అలా 2 రోజులు సోమేశ్వర ఆలయంలోనే ఉన్నారు. సుగుణమ్మకి మనస్సులో ఒక సందేహం ఉంది. తెలిసి తెలియని వయస్సు కావడంతో తిరువల్లూరు వీరరాఘవులు నా జబ్బు ఎలా తీసేస్తాడు అనుకుంది. ఆమెలో ఆ సందేహం రాకపోతే స్వామివారి వాక్కుతో ఆమె జబ్బు స్వామివారే తీసేసేవారు. కానీ ఆమెలో కనువిప్పు కలిగించి శాశ్వతంగా భక్తురాలుగా చేసుకోవాలని స్వామివారు ఒక చమత్కారం చేశారు. 3వ రోజు అందరూ కలిసి నారాయణదాసు ఆశ్రమానికి వెళ్ళారు. ఆ రోజు ఒక కొత్త వ్యక్తి స్వామివారిని కలుసుకోవడానికి వచ్చాడు. అతను ఆయుర్వేద వైద్యులు. ఈమెను చూసి సమస్య తెలుసుకొని అక్కడ తులసవ్వ చేత ధనియాల కషాయం పెట్టించి అందులో ఏదో భస్మం వేసిచ్చి సుగుణమ్మను త్రాగమని చెప్పారు. ఆమె త్రాగింది. అది త్రాగిన కొద్ది గంటల్లోనే ఆమె కడుపులో మంట తగ్గిపోయింది. అప్పుడు ఆమె గోపాలయ్యని అడిగింది, ఆ మందు ఇచ్చిన ఆయన ఎవరు అని. అతని పేరు కల్వకూరి సుబ్బారెడ్డి. నేరుగా తిరువల్లూరు నుండి స్వామివారి కోసం వచ్చాడని చెప్పగానే విని సుగుణమ్మ ఆశ్చర్యపోయింది. స్వామివారు తన మీద దయతో ఇదంతా చేశారు. నేను స్వామివారి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయాను అని పశ్చాత్తాపపడింది సుగుణమ్మ. మనం సద్గురువు మీద సంపూర్ణ విశ్వాసం ఉంచాలి అన్న విషయం తెలుసుకుని అప్పటి నుంచి స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిత్యం ఆరాధిస్తూ ఉంది సుగుణమ్మ. 348 ఆఖరి చూపు. ఓబులుశెట్టి కుటుంబం అంతా స్వామివారిని అప్పుడప్పుడు గొలగముడి వచ్చి దర్శించుకొని నిత్యం ఆరాధిస్తున్నారు. ఈ కుటుంబంలో ఓబులుశెట్టి 4వ కుమారుడు పరంధామయ్యకు భక్తి భజనలంటే ఆసక్తి ఉండేది కాదు. స్వామివారి దర్శనానికి కూడా వెళ్ళేవాడు కాదు. తన స్వశక్తి మీద ఆధారపడి
ఏవో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఉన్నాడు. పరంధామయ్యకు 1982వ సంవత్సరంలో పెళ్ళయింది. అప్పుడు అతనిలో ఎన్నో మార్పులు వచ్చాయి. భక్తి భావాలు అంకురించాయి. ఒకరోజున అనుకోకుండా స్వామివారిని దర్శించుకోవాలి అనిపించింది. అప్పుడు అతను ఒంగోలులో ఉన్నాడు. అలా అనుకున్న వెంటనే బయలుదేరి నెల్లూరు వచ్చాడు. తన బంధువు ఒక అతనిని వెంట పెట్టుకుని మద్రాస్ బస్టాండ్కి వచ్చి స్వామివారి గురించి ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉంటే కొంచెం దూరంలో బాగా గడ్డం పెంచుకున్న పెద్ద ఆయన అక్కడ నిలబడి బస్ కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. వెళ్ళి అతన్ని అడిగాడు, మీకు వెంకయ్య స్వామివారు తెలుసా? ఆయన ఎక్కడున్నారో చెప్పండి, దర్శనం కోసం వచ్చాము అని. మీరు అదృష్టవంతులు. స్వామివారు దేహాన్ని విడిచిపెట్టారు. ఈరోజు రాత్రి 9 గంటలకు మహాసమాధి కార్యక్రమం జరుగుతుంది. మీకిప్పుడు 4:30కి గొలగముడికి బస్సు ఉంది. అందులో వెళ్తే ఆఖరి చూపు దక్కుతుంది, వెళ్ళండి అన్నాడు. పరంధామయ్య ఆశ్చర్యపోయాడు. వారికి కృతజ్ఞతలు చెప్పి విచారవదనంతో బస్సు ఎక్కాడు. బస్సు చాలా కిక్కిరిసుంది. అందరూ స్వామివారి కోసం బయలుదేరున్నారు. అతి కష్టం మీద ఆ బస్సులో గొలగముడి చేరుకున్నాడు. ఆ పరిసర ప్రాంతం అంతా శోక సముద్రంలాగా ఉంది. స్వామివారిని దూరంగా ఉండి చూసుకోవాలి, దగ్గరకు వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడ్డాడు. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అతి కష్టం మీద స్వామివారి సమీపం చేరుకున్నాడు. స్వామివారు అతనికి సాయిబాబా రూపంలో దర్శనమిచ్చారు. సాక్షాత్తు సాయినాథుడే తన కళ్ళ ముందు ఉన్నట్లుగా భావన కలిగింది. తన ఇష్టదైవమైన సాయిబాబా, వెంకయ్య స్వామి ఇద్దరూ ఒక్కటే అని అనుకున్నాడు. ఇంకా దగ్గరకు వెళ్ళి స్వామివారి చేయి తాకాలని మనసులో కోరిక కలిగింది. ఈ జన్మలో ఇంకా స్వామివారిని తాకలేం, ఎలాగైనా స్వామివారిని తాకాలి అని దగ్గరకు వెళ్ళాడు. అతడికి ఎవ్వరూ కూడా తాకటానికి అవకాశం ఇవ్వలేదు. స్వామివారిని దగ్గరగా చూశాడు. స్వామివారి ముఖంలో జీవకళ ఏమాత్రం తగ్గలేదు. వారి వెన్నెముక భాగంలో నాడీ స్పందన ఉన్నట్లు గమనించి అక్కడున్న సేవకులతో చెప్పాడు. స్వామివారి నిర్ణయం ప్రకారమే జీవ సమాధి అవుతున్నారు. ఇంకా కొంతమందికి స్వామి పలకరించినట్లుగా, వారి వైపు చూసినట్లుగా కూడా చెప్పారు. ఇవన్నీ నేను దేహాన్ని మాత్రమే విడిచి సజీవంగా ఎప్పటికీ మీతోనే ఉంటాను అనే సంకేతాలను చూపిస్తున్నారు స్వామి, అంతే తప్ప ఇంకా సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదు అన్నారు. స్వామివారి లీలను అర్థం చేసుకున్నాడు. తన అదృష్టం కొద్దీ ఈరోజు ఈ భాగ్యం కలిగింది. ఈరోజు ఎలాగైనా స్వామివారిని ఆఖరిసారిగా తాకాలి అని ముందుకు వెళ్ళాడు. భక్తులు నెట్టిపడేశారు. ఇంకా దూరంగా వచ్చాడు. స్వామివారికి స్నానం చేయించి పల్లకి సిద్ధం చేసి వారిని అందులో ఉంచి అంతిమ దర్శనం కోసం బయటకు తీసుకుని వచ్చి సమాధి మందిరానికి ప్రదక్షిణం చేయించడానికి బయటకు తెచ్చారు. జనమంతా ఒక్కసారిగా బిగ్గరగా, స్వామి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా అని బోరున విలపించారు. ఆ భక్తుల రద్దీని నియంత్రించడం ఎవ్వరి వల్ల కాలేదు. పరంధామయ్య దగ్గరలో పొంచి ఉన్నాడు. తన ప్రాణం పోయినా సరే స్వామివారిని తాకాలి అని ముందుకు వెళ్ళి వారి పల్లకి మోసే వ్యక్తులతో కలిశాడు. ఆ రద్దీలో త్రోసుకుంటూ ముందుకు వెళ్ళి ముందు స్వామివారి దేహం ఉన్న పల్లకిని తాకాడు. ఆఖరిసారిగా దగ్గర నుండి చూసి వారి పాదాలను తాకాడు. ఈ జన్మకి ఈ భాగ్యం చాలు అనుకున్నాడు. స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకొని అంతిమయాత్ర మొత్తం కళ్ళారా వీక్షించాడు. అనేక మంది సాధకులు, స్వామి సేవకులు, వేలాది మంది భక్తుల మధ్య వారి అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిగాయి. అశ్రునయనాలతో స్వామివారికి వీడ్కోలు పలికారు. ఆ కార్యక్రమంలో పాల్గొనటం తనకి స్వామివారు ప్రసాదించిన వరంగా భావించాడతను. దుఃఖసాగరంలో మునిగిన వేలాది మందిని చూసి ఇంతమంది భక్తుల హృదయాలలో సజీవంగా ఉన్న స్వామి స్వజీవ మంగళ రూపం తన మనసులో నిలుపుకొని ఆ రాత్రి అంతా అక్కడే గడిపాడు. స్వామివారు ప్రేరణ కలిగించి ఆ రోజు ఆ చిన్న అవకాశం కల్పించకపోతే అతని జీవితం మరోలా మారిపోయేదేమో. స్వామివారే అతడిని పిలిపించుకొని ఆ భాగ్యం కల్పించారు. అప్పటి నుంచి నిరంతరం అతను స్వామివారిని ఆరాధిస్తూ ఉన్నాడు. అతను చేస్తున్న కాంట్రాక్ట్ పనులలో అతను 10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంకా ఆ పనులు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. స్వామివారిని నమ్ముకొని ఆ పనులు ఆపేశాడు. స్వామివారి అనుగ్రహంతో పరంధామయ్యకి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చింది. స్వామివారి దయతో ఆ కుటుంబం అంతా ఇప్పుడు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఆ విధంగా వెంకయ్యస్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన పరంధామయ్య నిజంగా ఎంతో అదృష్టవంతుడు అని చెప్పక తప్పదు. మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.